Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. ఓకే, ఇంకా సంపు పర్సనల్ విషయానికి వస్తే ఆయన మొన్న స్పెషల్ స్టేటస్కి వెళ్ళారు కదా, ఆ సందర్భంగా దాని వెనుక కూడా మీ హ్యాండే ఉందని ఖచ్చితంగా మీరే పంపించారని. అది ఎంతవరకు లేదు అసలు ఇది ఏమైందంటే సంపుకు మంచి జరిగి ఉండొచ్చు కాక కానీ ఇది రాంగ్ స్కెచ్ అనమాట. అంటే ఏమన్నా తేడాలు వచ్చిండే, నేను ఆల్రెడీ మీకు పోలీస్తో ఎక్స్పీరియన్స్ నేను చెప్పాను కాబట్టి, సో పోలీసులతో గవర్నమెంట్తో సున్నం పెట్టుకునే పనులు మనం ఎప్పుడు చేయకూడదు. ఫస్ట్ థింగ్, అందులో సంపుకి చంద్రబాబు నాయుడు గారు హుద్ అప్పుడు కానీ, ఆ తర్వాత ఇంకొకసారి అసలు ప్రభుత్వం దగ్గర నుంచి ఇన్విటేషన్ వచ్చింది దానికి, పుష్కరాలకి. అవునవును. సో బాగా టీడీపీ గవర్నమెంట్ వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళతో చాలా క్లోజ్గా ఉండేవాడు మనోడు. నాకు అన్న ఇట్లా వేస్తున్నారు ట్విట్టర్లో, మనం వెళ్తే బాగుంటుందా బీజేపీతో కదా ఈ టైప్లో. అండ్ నాదేంటంటే, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత టీడీపీ ఫ్యాన్స్ సోషల్ నెట్వర్క్లో చాలా స్ట్రాంగ్. ఈ టైం రిలీజ్ టైంలో పెట్టుకోకూడదు. పోనీ అంత పెద్ద కాలేదు, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత అరెస్ట్ అవుతావు. అరెస్ట్ అయ్యి ఏ సెక్షనో పెడితే ఒక పెట్రా నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టారనుకో, ప్రతిసారి వైజాగ్ కోర్టుల చుట్టూ తిరగాలి. అవును, నేను క్రిస్టల్ క్లారిటీగా చెప్పా, నువ్వు పోతే అరెస్ట్ చేస్తారు గ్యారంటీగా, డౌట్ లేదు. నువ్వు ఎంత తప్పించుకొని అరెస్ట్ చేస్తారు. పైగా నీ పేరు భయంకరంగా వినపడుతుంది ట్విట్టర్లో, నువ్వు సపోర్ట్ చేస్తున్నట్టు. అన్నా పర్లేదన్నా, చేస్తే పర్లేదన్నా అంటాడు. లోపల వేస్తారు స్వామి, ఏది అరెస్ట్ అంటే ఏంటో లోపలికి వెళ్ళిపోయి వచ్చేయటం కాదు, జైలుకి తీసుకెళ్తారు అంటే. లేదన్నా చూస్తా అన్నాడు. సాయంత్రం కొద్దిగా భయపడ్డాడు నా మాటలకి, టికెట్ వేసుకున్నాడు. ఈ లోపల మన భరద్వాజ్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఇంకా వీళ్ళు భరద్వాజ్ గారు ఈయన కలిసి వెళ్ళిపోయారు. అప్లాజ్ వస్తుందన్న టైంలో నాకు భరద్వాజ్ గారు ఫోన్ చేశారు, మీ వాడిని అరెస్ట్ చేస్తారు షూర్గా, ఎక్కడ పడితే అక్కడ ఆగుతున్నాడు, చెప్పు నువ్వు అన్నాడు. నేను అప్పుడు ఫోన్ చేశాను వెంటనే, పోలీసుల కంట కనపడద్దు ఫస్ట్, అక్కడ ఎవ్వరు లేరు, నేను చూస్తున్నా లైవ్లో అంటే. లేదన్నా చూడన్నా, యూత్ అన్నా, ఫుల్ అన్నా, ఇక్కడ వచ్చేస్తున్నారన్నా, అదన్నా ఇదన్నా, వాళ్ళకి మనం చేయాలి, ఎవరు లేరు ఇక్కడ కనిపిస్తుంది, అరెస్ట్ అవ్వద్దు, అనవసరంగా ప్రాబ్లం చుట్టుకుంటావు, ఎన్ని రోజులు లోపలికి వెళ్తావో తెలియదు, షూటింగ్ ఆగిపోద్ది. లేదన్నా చూద్దాం, ఈ మాట చెప్పిన అరగంటలో మనోడు అరెస్ట్. ఫోన్ లేదు, పనిచేయట్లేదు, ఎక్కడున్నాడో తెలియదు. భరద్వాజ్ గారు ఎక్కడికెక్కడికో మినిస్టర్స్ ఫోన్ చేస్తుంటే వదిలే, ఇంపాసిబుల్ అంటున్నారు. సందీప్ కిషన్ కాల్ చేశాడు నాకు. సందీప్ కిషన్ గారు చెప్పారు, బ్రో మా కొద్దిగా సీరియస్గానే ఉన్నారు పోలీసు వాళ్ళు, మనం ట్రై చేస్తున్నాం అని చెప్తున్నారు. సిచ్యువేషన్ నేను ఇంటర్వ్యూలో చూశాను, బాగానే గౌరవంగా చూసుకున్నారు అనుకుని సెల్లో వేశారు మనోడిని. అవును, ఫోటో పంపించారు నాకు, 4 పంపించారు ఫోటోలు. నా ఫ్రెండ్స్తో పాటు ఇంకో 3-4 పంపించారు, ఇదిగో మీ వాడి సిచ్యువేషన్ ఇది, జాగ్రత్తగా ఉండమని చెప్పి. సో సెల్లో వేశారు మనం లిటరలీ. సిపి గారు ఫుల్ సీరియస్, ఏదన్నా తేడాగానే. ఫ్లైట్ మిస్ అయింది, ఎక్కడో 60 కిలోమీటర్ల అవతల తీసుకెళ్ళాడు. వాళ్ళ వైఫ్ ఇంటర్వ్యూలో చెప్పలేదు కానీ ఫుల్ ఏడుపు అక్కడ. పిల్లలు వాళ్ళు, సంపూర్ణేష్ బాబు అరెస్ట్ అని వచ్చింది, ఫోన్ పనిచేయట్లే. ఓకే, అక్కడ ఏడుపులు వాళ్ళ ఇంట్లో. నాకు నా స్థాయి ఎంత, నా రేంజ్ ఎంత, నేను ఏదో ఎక్కడ ఉన్నాడో చెప్పగలను కానీ నేను ఒక మినిస్టర్ చేసే రేంజ్ కాదు, లేకపోతే ఇంకొకరు చేసే రేంజ్ కాదు. పైగా నాకు తెలుసు పోలీసు వాళ్ళ సంగతి. 10:30కో 8:30కో మరి ఎట్లా ఎందుకు వదిలారో ఏమనుకున్నారో, అప్పుడు వదిలితే అప్పటికప్పుడు ఫ్లైట్ టికెట్ అరేంజ్ చేసి ఇక్కడి నుంచి ఫోన్ లేదు, ఛార్జింగ్ లేదు, అన్ని కష్టాల మీద, అంటే ఫ్లైట్ ఎక్కించడానికే మనోడిని ఇది చేశాను. సంపుకి ఇప్పుడు మంచి పేరు వచ్చుండొచ్చేమో కానీ స్పెషల్ స్టేటస్ చాలా రిస్కీ డెసిషన్ అది. చాలా సీరియస్ కానీ అది మనోడి మీద కేసు పెట్టుంటే ఏ ఉపయోగం ఉండేది కదా దానివల్ల. అదేంటి అక్కడ ఆయన చేసిన మిస్టేక్ ఏంటి? అక్కడికి వెళ్ళటం అంటే లైక్ ఓన్లీ సెలబ్రిటీ అక్కడికి వెళ్ళటం. అంటే ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు లీడ్ తీసుకున్నారు, బట్ ఆ టైంకి కళ్యాణ్ గారికి షూటింగ్ ఉన్నది ఇక్కడ కాటం రాయుడు, సో ఆయన వెళ్ళలేదు. శివాజీ గారు అమెరికాలో ఉన్నారు, ఆయన వెళ్ళలేదు. సో మిగిలింది ఇతను. ఓకే, ఇంకా అంటే ఇక్కడ నుంచి వెళ్ళిన ఏకైక అతను అది. ఓకే ఓకే. పైగా ఆంధ్ర వ్యక్తి కాదు, తెలంగాణ వ్యక్తి. అవును. నీకేం సంబంధం అని అక్కడ కొంతమంది క్వశ్చన్.
సో ఆబ్వియస్లీ అందరికీ సమాధానం చెప్పాలి. నీకేం సంబంధం, నీ రాష్ట్రం గురించి నువ్వు తీసుకొని తిట్టునేవాళ్ళు చాలామంది. నేను అవన్నీ పంపించేవాడిని స్క్రీన్ షాట్స్ మనవాడికి. ఓకే ఓకే. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేసాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆళ్ళగా అవుపిస్తున్నా నీకు. Hey, where are the couple? I want to shoot. ముందు కళ్ళద్దు పెట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Loloke please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinanduku all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.